రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలియదా? కేసీఆర్ అంతా అన్యాయం చేసిన తెలియదా? తెలుసు. కానీ ఆ రోజు ఓట్లు కావాలి. ఓట్ల కోసం హామీలు ఇచ్చిండు, గ్యారంటీల పేరుతో ప్రజలను గ్యారంటీ చేసిండు. ఈ రోజు చేతులెత్తి పరిగెత్తుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సందర్భంగా మరీ వస్తున్నాను, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు 6 గ్యారంటీలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని వదలరు, కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో తిరగని సందర్భంగా మరీ వస్తున్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుంది. అందుకే ఓటు వేసిన మరొకసారి ఒక సీటు గెలిచినా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఒరిగేది ఏం లేదు. కాబట్టి మీ అందరినీ కోరుతాను, ఈరోజు దేశం బాగుపడాలంటే, దేశ ప్రజలు బాగుండాలంటే, దేశం యొక్క రక్షణ బాగుండాలంటే, శాంతి భద్రతలు బాగుండాలంటే, ఉగ్రవాదం పెరగకుండా ఉండాలంటే, అవినీతిని అరికట్టాలంటే, దేశంలో జాతీయ రహదారులు మరింత అభివృద్ధి చెందాలంటే, వ్యవసాయంలో బాగుపడాలంటే, దేశంలో పెట్టుబడులు రావాలంటే, మహిళల సంక్షేమం కొనసాగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మరింత శక్తివంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మన తెలంగాణ నుంచి కూడా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా, అందులో మెదక్ పార్లమెంట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మెదక్ ప్రజానికాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి